ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనము. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. ప్రియులరా, దేవుడైన యెహోవా ప్రవక్త అయిన ఏలియాను యొర్దానుకు తూర్పుగానున్న కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగియుండుము అని దేవుడు సెలవీయగా, దైవజనుడైన ఏలియా దేవుని మాటకు విధేయుడై 700 కిలోమీటర్ల దూరము ప్రయాణము చేసి కెరీతు వాగు దగ్గరికి వచ్చి ఉన్నాడు. కెరీతు అనగా ప్రత్యేకత. మనమందరమును ప్రత్యేకముగా పరిశుద్ధముగా ఉండవలెనని దేవుడు కోరుచూ ఉన్నాడు. మనము దేవుని మాటలకు దేవుని ఆజ్ఞలకు విధేయులమై ప్రత్యేకముగా పరిశుద్ధముగా జీవించినప్పుడు దేవుడు మనలను పోషించు దేవుడై ఉన్నాడు. స్వస్థత కావాలి నా యేసయ్యా, నీ సన్నిధి కావాలి నా యేసయ్యా, నీ స్వస్థత కావాలి నా యేసయ్యా. నీ ప్రేమ లేక, నీ తోడు లేక నీ బ్రతుకలేనయ్యా, యేసు నేనుండలేనయ్యా. ప్రియులారా, నీతిమంతుడైన ఏలియాను గూర్చి దేవుడు కాకోలములతో మాట్లాడి ఉన్నాడు. అపవిత్రమైన కాకులు దేవుని మాటకు విధేయత చూపించి పవిత్రమైన జీవితము కలిగి స్వార్థపూరితమైన స్వభావము, దొంగ స్వభావమును మానుకొని మారు మనసు పొంది దేవుని మాటకు విధేయత చూపించి షోమ్రోను నుండి 700 కిలోమీటర్ల దూరము సుదీర్ఘ ప్రయాణము చేసి దైవజనుడైన ఏలియాకు ఆహారము తీసుకుని వచ్చుచున్నవి. ఉదయమందును అస్తమయమందును రొట్టెలను మాంసమును తీసుకుని వచ్చి దైవజనుని ఆకలి తీర్చినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వాటి ఆకలి తీర్చు దేవుడై ఉన్నాడు. ప్రియులరా, కరువు కాలములో అద్భుతముగా ఏలియాను పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించు దేవుడై ఉన్నాడు. దైవజనుడైన ఏలియా వలె దేవుని మాటకు విధేయులమైందుముగాక, ప్రత్యేకముగా జీవించుదుముగాక, ప్రార్థన చేయుదుముగాక, తద్వారా గొప్ప ఆశీర్వాదములను పొందుదుముగాక. మన దేవుడు మన అవసరతలను ఎరిగిన దేవుడై ఉన్నాడు. మన ఆకలిని ఎరిగిన దేవుడై ఉన్నాడు. సమస్తమును ఎరిగిన దేవుని మాటలకు విధేయులమై ఆయన కొరకు ప్రత్యేకముగా పరిశుద్ధముగా జీవించుచు ఆయన సన్నిధిలో ప్రార్థించుచు ఆయనకు ప్రియముగా జీవించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. సృష్టికర్తవైన మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము. సర్వమానవాళిని పోషించుచున్న దేవానికి స్తోత్రములు. అద్భుతమైన పోషకుడా నీకు స్తోత్రములు. శారీరకముగా ఆధ్యాత్మికముగా మమ్మలను పోషించుచున్నందుకై నిన్ను స్తుతించుచు ఉన్నాము. భయంకరమైన కరువు కాలములో ఏలియాను పోషించిన దేవా, ప్రతి ఒక్కరిని పోషించుచున్నందుకై నిన్ను స్తుతించుచున్నాము. అనుదినము మీరు మాకిచ్చుచున్న ఆహారము కొరకు వందనాలు. నిత్యము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు కృతజ్ఞత కలిగి జీవించున్నట్లు మా అందరికీ సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో పెట్టాలని మనవి చేస్తున్నాను.
ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.